చేసుకుంటారు. ఎట్లా అనిపిస్తుందండి? అంటే పార్టీ మీకు ఆర్థిక సహాయం చేయడాన్ని గానీ, లేకపోతే ప్రతిసారి మీకు అండగా ఉంటుంది. మన సంవత్సరికం ఫంక్షన్ సంబంధించి కూడా అందరూ దాదాపుగా ప్రతి ఒక్కరు వచ్చిపోయిండ్రు. ఇవన్నీ చూస్తుంటే అంటే భవిష్యత్తులో మీ రోల్ ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా అంటే ఫస్టు నాకొకటేమనిపించిందంటే చాలామంది అరే హస్బెండ్‌కి ఇట్లా కాంగానే తనకి ఏం తెలుసో, ఏం అవునవును. తెలీదో అవును. బయటికొచ్చింది. సరే ఏదేమైనప్పటికీ కేసీఆర్ సార్ నిలబెట్టదలుచుకున్నారేమో, చైర్మన్‌గా అవకాశం ఇచ్చిర్రు. అది మాట్లాడుకున్నారు. ఎంబడే 6 నెలల కాలంలోనే ఇలా జరగడం జూసి చాలామంది బాధపడ్డరు, జాలి గూడా పడ్డరు. అవును. నాకేమనిపించింది అంటే మనకి ఏం తెలుసు, లేకపోతే మనం ఎంతవరకు సర్వీస్ చేయగలుగుతాము, లేదు నేర్చుకోగలుగుతాం అనేది ప్రతిపక్షంలో ఉంటేనే తెలుస్తది అనిపించింది. ఇప్పుడు నాకది కరెక్ట్ అనిపించింది. కాబట్టి ప్రతిపక్షంలో బలమైన రోల్. ఎందుకంటే తెలంగాణలో మనం 10 ఏండ్ల పాటు చూసాం. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదని. అవును. మీరన్నట్టు 8 నెలలు గడిచిపోతుంది. 8 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది చూసాం. అంతకుముందు సరే మేము స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచైనా 60 ఏండ్ల నుంచి ఏం చేసింది అనేది చూసాం. హ్మ్. దేశంలో పోనీ మన రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. పాలన చూసాం. వ్యక్తులు మారుండొచ్చు. హ్మ్. కానీ పార్టీ అదే. అంతే. వ్యక్తులు మారుండొచ్చు. సిద్ధాంతం అదే. అదే. మేనిఫెస్టోలో లెక్కలు మారుండొచ్చు. చేసే పనితీరు అదే ఉంటుంది. 100%. కాబట్టి ఇప్పుడున్న తెలంగాణకు కేసీఆర్ గారిని మించిన నాయకత్వం లేదు. బీఆర్ఎస్ పార్టీని మించిన అండ లేదు. ప్రతిపక్షంలో చాలా బలంగా రోల్ ఉంటుంది. మొన్నటి వరకు పాట రూపంలో సాయి ఎంత బలంగా తన వాయిస్ వినిపించిండో, మాట రూపంలో, పని రూపంలో, బయటికి వెళ్ళి ప్రజలకు ఏదైనా చేసే రూపంలో అంతే బలంగా నేను నా గొంతు వినిపిస్తారా? రైట్. ప్రజాప్రతినిధి కావాలనుకున్నప్పుడు మనం ఒక స్థానం లేకపోతే ఒక నియోజకవర్గం చూజ్ చేసుకోవాలి. అన్న కూడా చెప్పేటోడు, అరే నేను కరెక్ట్ నియోజకవర్గం చూజ్ చేసుకున్నానా లేనా, ఎందుకంటే రిజర్వేషన్లు పనిచేయొచ్చు, తర్వాత డిలిమిటేషన్లు కావచ్చు, అంటే ఏదన్నా మనం అక్కడి నుంచి మనం పోటీ చేయాలనుకునేటప్పుడు ఏదో ఒక దాన్ని చేసుకున్నారా మరి మీరు ఇప్పటివరకు? చూజ్ చేసుకోకపోవడం అని నేను ఆలోచించలేదు. కానీ సాయికి అయితే వాళ్ళ సొంత ఊరికి అంటే ఎవరికైనా ఏముంటది అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే ఎంతో కొంత జీవితంలో ఒక స్టెప్ ఎక్కిన తర్వాత ఊరికి, ప్రాంతం, ఊరు, తల్లి ఇలా అనేకంగా చెయ్యాలని ఉంటుంది, సర్వీస్ చేయాలని ఉంటుంది. వాళ్ళ మదర్ లేరు. ప్రాంతం తెలంగాణ కోసం సాయి ఏం చేసిండో అందరికీ తెలుసు. సొంత ఊరికి కూడా తను కొంత చేసుకోవాలని ఉండే. ఒకవేళ భవిష్యత్తులో అటువంటి అవకాశం ఉంటే నేను సాయికి ఊరు ఎక్కడుందో అటు ఏరియాల్లో రాజకీయంగా నా పాత్ర ఉంటుంది. రైట్. ఎప్పుడైనా మహిళలకు కొంచెం రాజకీయం చాలా కొంచెం హ్యూమిలేషన్ గురయ్యేది, ఎందుకంటే మనం పర్టికులర్ ఇప్పుడు కవిత గారిని చూస్తున్నాం. అంటే దాదాపుగా ఇక్కడ 100 రోజులు దాటిపోయింది. అంటే ఒక మహిళని ఒక విచారణ ఖైదీగా ఇప్పుడు ఢిల్లీలో తిహార్ జైల్లో లాంటి కూర్చోబెడతా ఉన్నారు. ఒక రాజకీయ కక్ష కోణం కూడా నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందండి మీకు అంటే కవిత గారి విషయంలో? ఒకటే అండి, మహిళలు బయటికి రావడమే రాజకీయాల్లో చాలా అరుదు. రాజకీయాల్లో కాదు, చాలా రంగాల్లో. సరే ఇప్పుడు వస్తున్నారు, ఇంకా కొంచెం ఇప్పుడు మహిళలే డామినేట్ చేస్తారని మాట్లాడుకున్నప్పటికీ మాటలు వేరు, ప్రాక్టికల్గా వేరు. ప్రాక్టికల్గా నువ్వు ఇంకో 100 తరాలు దాటినా కూడా మహిళల మీద ఉండే వివక్షత, ఆ ఈక్వాలిటీ అనేది రాదు మహిళల మెన్కి ఉమెన్కి. రాజకీయాల్లో అంటే ఇది రాజకీయం అనేది కీలకం, ఏమంటే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కీలకమైనది. కాబట్టి ఇటువంటి రంగాల్లో మహిళలు రాణించడం చాలా కష్టము. అందులో ముఖ్యంగా ఆర్థికంగా ఉండో లేకపోతే ఎంతో కొంత వారసత్వంగా ఉన్న మహిళల్ని కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెడతాయి. కామెంట్స్ చూస్తాం మనం, విమర్శిస్తారు. లేదు అటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అంటే కక్షపూరితంగా తీసుకోవడానికి, అంటే మహిళలు కొంచెం సెన్సిటివ్, వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడితే పైన ఇంకా ఇబ్బంది పడతారేమో, ఒకరి మీద కక్ష తీర్చుకునే విధంలో మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, లేకుంటే వాళ్ళని ఇంకేదో ఈ రకంగా కేసులుగా ఇబ్బంది పెట్టడము. ఈరోజు ఈ సంఘటన చూస్తే మాత్రం కేసీఆర్ గారిని ఒకటి ఉంటుంది కదా, రాజకీయంగా అష్టదిగ్బంధనం లాంటివి మాట్లాడుకోవచ్చు. ఈ రకంగా దిగ్బంధం, ఇటు మేడిగడ్డ విషయంలో అసత్య ప్రచారాలు చేయడం, అటు కవిత గారి విషయంలో ఈ రకంగా పెట్టడము, ఇటు నిరుద్యోగులు, అట్లా అన్నికి సంబంధించిన ఇబ్బందులు కేసీఆర్ గారిని పెట్టాలంటే చాలా సెన్సిటివ్ అంశంగా ఇంట్లో ఆడవాళ్ళను చూస్తాం. కాబట్టి ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారేమో అనేది అయితే ఒకటి అనిపిస్తుంది. రైట్. ఎట్లా అనిపిస్తుందండి ఇప్పుడు పార్టీ మారగానే
ఏమంటారు అధికారం మారగానే ఈ పొద్దుతిరుగుడు పువ్వు లెక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీలు మారుతూ ఉంటారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు లైక్ ఎవరు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు అయితేనేంది, లేకపోతే బాన్సువాడ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి పోచారం కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక కొత్తగా ఇప్పుడే వస్తున్నారు మీరు పాలిటిక్స్, వాళ్ళందరినీ చూసి ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఈ రోజు కాదండి. అంటే సరే మేము సరే స్కూల్ దశ వరకు మనకు రాజకీయాలు ఏం అర్థం కాకపోయినా ఒక కాలేజ్ దశ నుంచి ఎంతో కొంత ఎవ్వరు మాట్లాడుకున్నా ఫస్ట్ మాట్లాడుకునే అంశం రాజకీయం, అవును. తర్వాత సినిమాలో, తర్వాత అట్లా ఉంటుంది. ఆ దశ నుంచి చూస్తే 96 వరకు రాజకీయాల్లో ఎట్లుండంటే ఈ పార్టీలు మారే కల్చర్ లేకుంటుండే ఒకటి. ఆ తర్వాత కొద్దిగా అది మొదలయ్యింది. చాలా పరిణామాలు డిఫరెంట్గా ఉన్నాయి. దాదాపు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, ఈ రకమైన రాజకీయం భవిష్యత్తు తరాలకు మంచిది కాదు అనిపిస్తుందండి ఒకటి. రెండవది ప్రజలు కూడా ఇటువంటి రాజకీయాలను యాక్సెప్ట్ చేయొద్దు అనిపిస్తుంది. ఈరోజు ఈ గుర్తుతోటి ఎన్నుకున్నా అంటే నేను పార్టీలకు అతీతంగా నా అభిప్రాయం చెప్తున్నా. ఈరోజు ఈ గుర్తు మీద వీళ్ళు ఇది చేస్తారు, ఈ గుర్తు మీద ఎన్నుకున్నారు అంటే ఆ పార్టీ సిద్ధాంతమో, ఆ పార్టీ మేనిఫెస్టోనో, ఆ పార్టీ మీద అభిమానంతో ఈ పర్సన్ ఎన్నుకొని ఉంటారు. సో ఈ పార్టీలో ఉండి మళ్ళీ వెంటనే పార్టీ మారడము, మళ్ళీ వెంటనే అంటే జస్ట్ ప్రజల మీద ప్రేమ కాదు, అవసరాలు, అవకాశాలు, లేదు వాళ్ళ ఆర్థిక అవసరాలు అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, అంటే మనం అన్ని చెప్పలేం కదా. అంటే సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేనే చెప్తారు 5 కోట్లకు 10 కోట్లకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. అందుకే కదండి ఇంతకు ముందు ఒక ఎమ్మెల్యేలకు ఉండే విలువకు ఇప్పుడు ఉండే విలువకు చాలా మారింది. ఇంతకు ముందు రాజకీయాల్లో కూడా కొన్ని రాజకీయం అంటేనే అర్థం మారిపోయినప్పటికీ కూడా రాజకీయ నాయకులకు కూడా కొన్ని విలువలు ఉంటుండే, దాన్ని చూసి కొంచెం ప్రజలు అది ఉంటుండే. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయింది, అవి లేకుండా చేసుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి అసలు భవిష్యత్ రాజకీయాలకు, యువతర రాజకీయాలకు, రేపు వచ్చే యువతకు కూడా వీళ్ళు ఇచ్చే సందేశం ఈ రకంగా ఉంది, ఇది మంచిది కాదనేది నా అభిప్రాయం. పార్టీలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయొద్దని కోరుకుంటున్నాను. రాజ్యాంగంలో కూడా అవసరమైతే ఒక చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాను. నా పర్సనల్ అభిప్రాయం ఇది. రైట్.